तेलंगाना के एक नौजवान रहनुमा ने मरकजी हुकूमत पर सख्त तनकीद करते हुए कहा कि एक रेपिस्ट के वालिद को मरकजी वजीर रहने का कोई अखलाकी हक नहीं और अगर शर्म होती तो वो पहले ही इस्तीफा दे देते थे। उन्होंने कहा कि तलबा ने पुरअमन एहतजाज किया जबकि तशद्दुद पुलिस की जानिब से किया गया। रहनुमा ने मुतालबा किया कि सिर्फ धर्मेंद्र प्रधान ही नहीं बल्कि वज़ीर-ए-आज़म नरेंद्र मोदी भी इस्तीफा दें। उन्होंने बैनुल-अक़वामी फंडिंग के इल्जामात पर भी सवाल उठाए हैं और कहा कि अगर वाकई ऐसी फंडिंग हो रही हो तो मरकजी हुकूमत जिम्मेदारों के खिलाफ कार्रवाई करे। सर మీరు యంగర్స్ పోరాడుతున్నారు ఇప్పటికి కూడా బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఎట్లా చూస్తా ఉంటారు సార్? ఇప్పుడు కనుక గడ్డ మళ్ళీ రాదని వాళ్ళ భయం సార్. ఇప్పుడు కనుక గడ్డ దిగితే మళ్ళీ రాదని భయం పట్టుకున్నది. ఉన్న 2 రోజులైనా పరిపాలించుకొని వెళ్ళిపోదాం. వాళ్ళకి అర్థమైపోయింది సీన్ అర్థమైంది. ఇంకోసారి మాకు రాదు అని అర్థమైంది. అందుకని దిగడానికి పోతున్నారు, వాళ్ళు దిగలేకపోతున్నారు. అంటే ఎవిడెన్స్ శాంతియుతంగా వేస్తున్నారు. ఎక్కడ కానీ ఆయన హింసకు తావుపడలేదు. వీళ్ళు హింసించింది సార్, వీళ్ళు కొట్టిళ్ళు, తలకాయలు పడగొట్టిళ్ళు, అమ్మాయిలను పడగొట్టిళ్ళు, అమ్మాయిలను చూడకుండా కొట్టిళ్ళు సార్. హింస వేసేది వీళ్ళు సార్. వీళ్ళు హింస వేసినప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం మేము. ఆ ప్రొటెక్ట్ కొట్టడానికి వచ్చే నేను ఆపినప్పుడు నీకు ఇట్లా ఆగుతుంది. అది కొట్టండి కాదది. నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, నేను నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను. అది ఎట్లా మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ సార్, నాయకుడు అనేవాడు మంచిగా లేకపోతే దిగిపోవాలి. ఇంతవరకు మాకు ధర్మేంద్ర ప్రధాన రిజగ్నేషన్ ఉండే. ధర్మేంద్ర ప్రధాన్ కాదు మెయిన్, మాకు ప్రధాన మోడీ రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే పనికి రాస్తా ఇంకా ఇందులోనే ఉంది. మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు ఎడ్యుకేషన్ కావాలి, అనగారిన వర్గాలకి ఎడ్యుకేషన్ అందాలి, తొక్కకూడదు. ఇలా మినిస్టర్లు ఉన్న ప్రతి ఒక్క నా కొడుకులు వారంలో వెళ్ళి చదువుతున్నారు. యు ఆర్ ద రూల్ ఆఫ్ ద ఇండియా, యు హావ్ ద లాట్ ఆఫ్ పవర్, దెన్ వై డు నాట్ కరెక్ట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్? నువ్వు ఎందుకు పంపిస్తున్నావు ఫారెన్కి? అంటే నీకు తెలుసు ఇక్కడ ఎడ్యుకేషన్ బాగాలేదు, నీకు తెలుసు ఇంటర్నల్లీ. మరి అలాంటప్పుడు మాకు మేము ఫైట్ చేస్తుందా? ఇది నా భారతదేశం, నాకు సర్వంగా హక్కులు ఉన్నాయి. అంటే మీరు ప్రొటెస్ట్ చేస్తుంటే ఏమంటారు అంటే ఇంటర్నేషనల్ ఫండింగ్ కావచ్చు, టెర్రరిజం అని అదని వీళ్ళు అనేటోళ్ళు దిమాగ్ బెండ్ అన్న సార్. వాళ్ళ దాంట్లో బెండ సింపుల్ గా. ఇక్కడ ఇంటర్నేషనల్ లింక్ పీక్కున్నావా? సెంట్రల్ ఉండవు కదా, నువ్వు పీక్కున్నావా? ఎక్కడ వస్తా నీకు తెలుస్తాయి కదా. నువ్వు పీక్కున్నావా? నువ్వు పట్టుకోవచ్చు మళ్ళీ వాళ్ళని. ఫారెన్ నుండి వేస్తే నీకు తెలుస్తుంది కదా. బ్యాంక్ త్రూ లేకుండా ఇన్కమ్ రాదు కదా, తెలుస్తుంది కదా. బాటలోని మన పోసే ఉంది కదా, బాటలో పేపర్ లీక్ ఎట్లా లీక్ నువ్వే కదా మెయిన్ హెడ్. నీ తెలియకుండా పేపర్ లీక్ ఏంటంటే నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ. అంటే తెలంగాణలో ప్రశ్నించే తత్వం ఎక్కువ, తెలంగాణ కావచ్చు ఇటు సైడ్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, 2 మంత్రులు ఉన్నారు కేంద్రం నుంచి. అరే మేము చూస్తాం, మాట్లాడతాం అనే ఒక్క చిన్న మాట కూడా మాట్లాడకపోవడం ఎట్లా చూస్తారు? ఇక్కడ బండి సంజయ్